రామాలయ చైర్మన్ డిచ్చిపల్లి రామాలయ చైర్మన్ గారు జంగం శాంతయ్య గారు కూడా వేదికపైకి రావాలని మరీ తెలియజేసుకుంటున్నాం. ఉరటి నర్సిరెడ్డి గారు కూడా పైకి రావాల్సిందిగా వేదికపైకి రావాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మా డీసీఓ సారు అటెండి ప్రమాణ స్వీకారము ప్రతిజ్ఞ అని మేడుల రామచంద్ర గౌడ్ అని నేను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దిచ్చిపల్లి అధ్యక్షునిగా సంఘ సభ్యులందరికీ అవసరమైన అన్ని సేవలను పారదర్శకంగా అందిస్తానని ఎటువంటి బంధు పిలుపు కానీ బలవోలకు కానీ ఒత్తిడి కానని సహకార సంఘాల చట్టం 1964 మరియు సంఘ బైలా ప్రకారము నడుచుకుంటానని సంఘ అభివృద్ధి కొరకు త్రికం శుద్ధిగా పాటు పడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పెద్దలకి అందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించడం ఇచ్చేసిన అందరికీ నమస్కారం. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే సార్ కూడా మాకు సొసైటీకి అన్ని వేళలా సహకరించడం తీసుకుంటాం. వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన రూరల్
ఎమ్మెల్యే అయినటువంటి రేకులపల్లి భూపతి రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు మాజీ ఐటీసీఎంఎస్ చైర్మన్ మున్పల్లి సాయిరెడ్డి అన్న గారికి, అలాగే ఎక్స్ఎంపీపీ గౌరవనీయులు పెద్దలు నా రాజకీయ గురువర్యులు కంచటి గంగాధర్ గారికి, అలాగే డీసీపీ డైరెక్టర్ న్యాస రాజేశ్వర్ గారికి, నూతనంగా ఎన్నుకోబడినటువంటి వైస్ చైర్మన్ గంగారాం గారికి, మన టీపీసీసీ సెక్రటరీ గౌరవనీయులు పెద్దలు శేఖర్ గౌడ్ గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు అమృతపూర్ గంగన్న గారికి, అలాగే మాజీ సర్పంచ్ మాజీ చైర్మన్ అయినటువంటి అగ్గు భోజన్న గారికి, అలాగే నూతన ఎన్నుకోబడినటువంటి సొసైటీ డైరెక్టర్ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. గ్రామ మాజీ సర్పంచులు ఇద్దరు ఏజీ దాస్ సోదరుడు మళ్ళా మన సుదర్శన్ గారికి, ఆలయ కమిటీ నూతన చైర్మన్ అయినటువంటి శాంతయ్య గారికి, ఈ యొక్క సొసైటీ సెక్రటరీకి అందరికీ నా యొక్క శుభాభివందనాలు. ఈరోజు చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే ఎంతోమంది ప్రయత్నించారు, యోధులు ప్రయత్నించారు చైర్మన్ కాకుండా. మన రూరల్ ఎమ్మెల్యే దయతో మన రామచంద్ర గారు చైర్మన్ కావడం మాకు చాలా సంతోషకరం. గతంలో ఎంతమంది సపోర్ట్ చేసినా మంచి వాళ్ళు వేరు. ఈ సొసైటీని అభివృద్ధి పాటలో తీసుకోవాలని మిత్రుడు రామచంద్రకి తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా పెద్ద సొసైటీ మన రూరల్ కాన్స్టిట్యున్సీలో. రైతులకు ఎవరికి ఏం ప్రాబ్లం లేకుండా గతంలో చేసిన చైర్మన్లు ఎన్ని చేసినా వాళ్ళని పక్కకెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీకు అన్ని వేళలా ఎల్లవేళలా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, మన గవర్నమెంట్ ఉన్నది. ముఖ్యంగా డిచ్పల్లి గ్రామస్తులు అందరూ కలిసి మన చైర్మన్ గారితో కోఆపరేట్ చేసి అతనికి దీవించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది చేశారు, లాభంలో ఉన్న సొసైటీది. పార్టీలకు అతీతంగా మన రామచంద్ర దీవించి అతనికి మన సమాజాలు తెలియాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎన్నికల ద్వారా ఎన్నికై మన యొక్క ఫస్ట్ విజయం అంటే ఇప్పుడు మన పెద్దలు రూరల్ ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి సారు ఎన్నికైన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ ఎన్నికైందంటే మన సొసైటీ చైర్మన్ మన యొక్క రామచంద్ర గౌడ్ గారు అని మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారైన భూపతి రెడ్డి గారికి, మరియు నేడు ఎన్నికైన సొసైటీ అధ్యక్షులైన రామచంద్ర గౌడ్ గారికి, మరియు ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క రాష్ట్ర నాయకులు శేఖర్ గౌడ్ గారికి, మరియు మున్పల్లి సాయిరెడ్డి గారికి, మరియు గౌరవనీయులు పెద్దలు కంచెడి గంగాధర్ గారికి, మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులైన పులసాని శ్రీనివాస్ గారికి, మా మిత్రుడు మా యొక్క కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అగ్గు భోజన గారికి, మరియు అందరి పేర్లు చెప్పాలంటే చాలా సమయం లేదు కాబట్టి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, మరియు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మన యొక్క రైతు సోదరులకు, కాంగ్రెస్ సోదరులకు, మరియు ఈ యొక్క సొసైటీ డైరెక్టర్లకు అందరికీ నేను ఇలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క డిచ్పల్లి అంటేనే సొసైటీలో చాలా మంచి పేరున్న సొసైటీ అంటే డిచ్పల్లి మన రూరల్కు. కాబట్టి ఈ యొక్క పెద్ద బాధ్యతను మా రామచంద్ర గౌడ్ గారికి అప్పచెప్పినందుకు అతను దీన్ని విజయవంతంగా నడిపించి దీన్ని ఇంకా రెండంతలు అభివృద్ధి చేసి మా యొక్క రైతులు మన యొక్క రైతులకు అందరికీ సహాయ సహకారాలు ఎప్పటికీ అందించాలా. మరియు మన పెద్దలు ఎమ్మెల్యే గారైన భూపతి రెడ్డి గారు మీకు ఎప్పటికీ ఏది కోరినా లేదు అనే వ్యక్తి అంటే మన భూపతి రెడ్డి గారే. ఇంతకుముందు పరిపాలకులు అడిగిన అడపోయి బస్క కొట్టి అడపోయి జోడితేనే ఇంతకుముందు ఏమైనా పనులు చేస్తుర్రు. కానీ మన యొక్క పెద్దలు ఎమ్మెల్యే గారు ఖాళీ అడగంగానే వెంటనే పనిచేసి పెడుతుందంటే మన యొక్క ప్రజలకు మనం ముందుండి వారి సహాయ సహకారాలు అందించడానికే ఈరోజు తన రాజకీయ జీవితంలో ఒక ఎమ్మెల్యే కావాలని అనుకున్నాడు, ఎమ్మెల్యే అయిండు, ఇవాళ ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నాడు.
ఏముంటే తీసుకురండి నేను పని చేస్తాను ముందుకు వస్తున్నాడు. ఆ యొక్క సార్ యొక్క అవకాశాన్ని మనము మంచితనానికి ఉపయోగించి ఈ సొసైటీని అభివృద్ధి చేయాలని నేను కోరుతున్నా. ఇది ఒకటి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే కాంగ్రెస్లో 2 గ్రూపులుగా విభజించి పరిపాలించకండి. నువ్వు ఒక సొసైటీ అధ్యక్షుడిగా అయినావంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ వారి సహకారంతోనైనా ఒక్క ఫ్లెక్స్లో కూడా ఒక మండల అధ్యక్షుడు ఫోటో లేదు. ఎక్కడికి వెళ్ళి వచ్చి అవుటర్స్ ఫోటోలు పెట్టిరు మీరు. ఇది చాలా విరుద్ధము. ఇంకోసారి ఇటువంటి జరిగితే నేనైతే సహించేది లేదు. నేను ఎమ్మెల్యే గారి ముందటే చెప్తున్నా, మీకు ఏ ఫ్లెక్స్లో కూడా ప్రోటోకాల్ పాటించకుంటే అవి చాలా చర్యలు తీసుకోబడతాయి. నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. సభ్యుల సహకారంతో, అధికారుల సహకారంతో, ముఖ్యంగా పెద్దలు మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి సహకారం, వారి యొక్క ఆలోచన మేరకు వారి సహకారంతో ఇవాళ రామచంద్ర గౌడ్ గారు బీసీ బిడ్డ, మరి మన మండలంలో మొట్టమొదలు భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మరి డిచ్పల్లి కాన్స్టిట్యున్సీలో డిచ్పల్లి నియోజకం పేరు పోయినా డిచ్పల్లి గ్రామం డిచ్పల్లి సొసైటీ నుంచే ఫస్ట్ ఎన్నిక కాంగ్రెస్ బోని కొట్టింది. మరి ఇక్కడ నుంచి అన్ని బోని కొడతామని చెప్పి రానున్న ఎన్నికలు అన్నిట్లో కూడా మనం బోని కొడతాం. కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని గెలిపించుకుంటాం. ఇంకా 2 కార్యక్రమాలు ముందటున్నాయి. అవి 2 కూడా ఎన్నో ఆటుపోట్లతో నడుస్తున్నాయి. అవి కూడా దాంట్లో కూడా విజయం పొందుతామని చెప్పి నేను 100% నమ్ముతున్నా. అది త్వరలో మంచి మనసు ఇచ్చి భూపతి రెడ్డి గారు వాటిని కూడా 2 కార్యక్రమాలు విజయవంతం చేసి మనల్ని ముందుకు నడిపిస్తారని చెప్పి వారిని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో చైర్మన్గా ఎన్నుకోబడినటువంటి రామచంద్ర గౌడ్ గారికి నా నిండు శుభాశీస్సులు తెలియజేస్తూ, మరి అలాగే పాలకవర్గ సభ్యులకు కూడా మనస్ఫూర్తి శుభాశీస్సులు తెలియజేస్తూ, మరి పెద్దలు భూపతి రెడ్డి గారికి మనస్ఫూర్తి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లాగే మన మున్పల్లి సాయిరెడ్డి గారికి, శేఖర్ గౌడ్ అన్నగారికి, అగ్గు భోజన గారికి, మన గౌరవ పెద్దలు మన మండల కాంగ్రెస్ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్ అన్న గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మరి గ్రామ సర్పంచ్ సుదర్శన్ గారికి, మాజీ సర్పంచ్ సుదర్శన్ గారికి, దాసు గారికి, మరి మన రాజేశ్వర్ గారికి, అలాగే సాదుల గారికి, ధర్మగౌడ్ గారికి, మరి అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి మొట్టమొదటి దేవుని కార్యక్రమంలో రామాలయానికి ఆ రాముడు సేవ చేయడానికి భూపతి రెడ్డి గారు వీలు కల్పిస్తే ఎన్నికైనటువంటి మన శాంతయ్య గారికి కూడా మీ అందరి తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరి పేర్లు చెప్పకపోయినా క్షమించాలా. మరి అందరికి కూడా పేరు పేరున ముల్లంగి అంజన గారికి, నరసన్న గారికి, అట్లాగే గంగారెడ్డి గారికి అందరికి కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములైన నా తోటి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలందరికీ, అలాగే రైతులందరికీ కూడా, సొసైటీ డైరెక్టర్ అందరికి కూడా, మరి పత్రికా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. చక్కటి కార్యక్రమం తీసుకున్నారు. మరి మా రామకృష్ణ సుధీర్ కూడా చూస్తున్నారు. మేము కూడా ఇట్లా ముందుకు తయారు కావాలని కోరుకుంటున్న వాళ్ళు. మరి యువకులు మీరు, మాది వయసు అయిపోయింది, మీరు అందరు యువకులు ముందుంటే అందరు ఎవరెవరు చక్కగా కార్యక్రమం తీసుకొని ఇంట్రెస్ట్తో చేస్తే వాళ్ళని ప్రోత్సహించడానికి మేము ముందుంటాం తప్ప మాకు ఏ ఆశ స్వార్థం లేదు. ఎవరైనా ఏదో అనుకుంటే అనుకోని మనకేం అభ్యంతరం లేదు. కానీ మనము భూపతి రెడ్డి గారి బాటలో నడవాలా, భూపతి రెడ్డి గారిని ముందుకు నడిపించాలా, భూపతి రెడ్డి గారి ద్వారా ఈ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసేటట్టు చూసుకోవాలా. మరి ఈసారే కాదు ఇంకొకసారి గెలవడానికి కోసం మనందరం కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో తప్పకుండా ఏదో ఒక రోజు ముందు రోజు భూపతి రెడ్డి గారిని మంత్రి కూడా చూడాలని చెప్పి మీ అందరి తరఫున రాముల వారి శ్రీరామచంద్రుడి ఆశీర్వాదంతో డిజిటల్ నుంచి మనం తప్పకుండా అది పొందుతాం. మరి యువకుడు, విద్యావంతుడు, నీతివంతుడు, విజ్ఞానవంతుడు, ఏ ఆశ లేని మనిషి, ప్రజల కోసం నిరంతరం సేవ చేసే మంచి డాక్టర్ వృత్తిని కాదని చెప్పి మన ప్రజల కోసం వచ్చారు, ప్రజా సేవ చేశారు. ఇక ఉన్నంత కాలం ప్రజాసేవలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలు నడుపుతున్నారు. గతంలో వారందరూ కూడా తప్పులు చేసి, బెదిరింపులు చేసి, లూటీలు చేసి రకరకాల పద్ధతుల్లో వాళ్ళు బతికారు. కానీ సార్ దగ్గర ఆ పద్ధతి కూడా కాదు. మంచితనంకే అప్పుడప్పుడు ఇట్లా కాదు సార్ అంటే అట్లా కాదు గంగానే, అట్లా కాదు గంగానే మనకే సంజాయిస్తుంటాడు. ఇక సార్ని కూడా సంజాయించుకుంటా మనం బట్టి నడుపుకోవాలా, అంతకంటే ఏం లేదు.
దయచేసి భూపతి రెడ్డి గారిని ఎమ్మెల్యే గారికి ఓపెన్ గా చెప్తున్నాం, నేను అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుండొచ్చు కానీ నీ క్షేమం కొరకు, పార్టీ క్షేమం కొరకు, మా అందరి క్షేమం కొరకు తప్ప ఎవరికి కూడా ఇబ్బందికరం అని చెప్పి పనిచేయడానికి మాత్రం నేను ఇబ్బంది పెట్టాం. అది మనసులోని మాట ఓపెన్గా చెప్తున్నాం. నువ్వు కూడా మనసులో క్లియర్గా ఉండాలని చెప్పి అందరి తరఫున కోరుకుంటూ, మరి ఈ గ్రామానికి, ఈ యొక్క సొసైటీకి పూర్తి సహకారం అందించి మరి రామచంద్ర గౌడ్ గారిని, ఈ సొసైటీ పాలకవర్గ సభ్యులను, ఈ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధికి ముందంజలో మీరు తీసుకువెళ్ళాలని కొంత, ఎందుకనంటే ఆర్థికంగా చాలా రోజుల నుంచి అధికారం లేకుండా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడి కష్టాలు పడ్డ వాళ్ళమే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కనుక మరి మమ్మల్ని అందరినీ కూడా అర్థం చేసుకొని చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, నడిపోళ్ళు అందరు ఉన్నారు కనుక ఎవరికి ఏం చేయాలనో అన్ని చేసి పెడుతూ మీరు ముందుకు నడిపించాలా అని చెప్పి కోరుకుంటూ, తప్పకుండా మనం కోరిన కోరికలకు భూపతి రెడ్డి గారు మనసుంటే చేస్తారు కానీ మనం చేసే పని మాత్రం సార్ చెప్పినట్టు గ్రామాల్లో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ తీసుకువస్తే నిజామాబాద్ రూరల్లో డిచ్పల్లి మండలంలో ఎక్కువ ఓట్లు తెస్తే మాకు ఎక్కువ నిధులు ఇవ్వమని అడగటానికి సార్కు ఉంటుంది. మరి నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు వస్తే అక్కడ రేవంత్ రెడ్డి గారి దగ్గర కానీ మంత్రుల దగ్గర కానీ కొట్లాడి సార్ నిధులు తీసుకురావడానికి ఉంటుంది. అవకాశం కల్పించాలంటే మనందరం కూడా కష్టపడి పనిచేయాలా. వాటి కథలు చెప్తే కాదు, మరి మాటలు చెప్పి ఊకుంటే కాదు, నిరంతరం కష్టపడితే అవుతుంది. దయచేసి ఎన్నికల వరకు అందరూ కూడా కష్టపడి పనిచేయాలా, ఒక నిష్ఠతోని, ఒక ప్రతిజ్ఞతో పనిచేయాలా. మరి చేయని వాళ్ళు ఉంటే కామ్గా ఉండాలి కానీ చేసేవారికి కాళ్ళలో కట్టెలు పెట్టద్దని చెప్పి కూడా అందరినీ కోరుకుంటూ, మీ అందరి తరఫున భూపతి రెడ్డి గారికి, మన రామచంద్ర గౌడ్ గారికి సంపూర్ణమైన కృతజ్ఞత తెలియజేస్తూ, అయితే అమ్మినోడు డబ్బులు సంపాదిస్తాడు, టమాటాలు అమ్మినోడు డబ్బులు సంపాదిస్తాడు. డబ్బులు సంపాదన ఒకటే కాదు, పవర్ అనేది దాన్ని వాడుకొని పవర్ అనేది ప్రజల కోసం ఉపయోగించి పేరు తెచ్చుకోవాలనే ఆలోచన, ఆతృతత ఉండాలని కోరుకుంటూ, మరి రామచంద్ర గౌడ్ గారు కూడా ఉన్నంత సమయంలో కొంత మెరుగు చేయాలి తప్ప దీన్ని ఇంతకే అవ్వద్దు, దీనికి ఇంకా నష్టం కాకుండా చూసుకోవాలని చెప్పి, రైతులకు కూడా లాభం చేసేటట్టు చూసుకోవాలని చెప్పి, అధికారుల సహకారం, మా అందరి సహకారం, భూపతి రెడ్డి సహకారం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరి దాంట్లో సెలవు తీసుకుంటాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం. జై కాంగ్రెస్. ముఖ్య అతిథులు పెద్దలు మా అన్న భూపతి రెడ్డి గారికి, అలాగే ఈరోజు మరి ప్రమాణ స్వీకారం చేస్తున్న మిత్రులు రామచందర్ గౌడ్ గారికి, అలాగే సొసైటీ ఉపాధ్యక్షులు గంగారాం గారికి, వాళ్ళ పాలకవర్గ సభ్యులకు, అలాగే ఈ కార్యక్రమం పాల్పంచుకుంటున్న పెద్దలందరికీ, అంటే పేరు చెప్తే మళ్ళీ టైం ఎక్కువైపోతుంది, పేరు పేరున మరి ఈ కార్యక్రమం ముందున్న రైతు సోదరులకు, యువకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, మరి సహకార సంఘాలు నేను గత ఒక 20 సంవత్సరాలు అవుతుంది సహకారం నుంచి చేయబట్టి, 2005 నుంచి ఇప్పటిదాకా. మరి సహకార సంఘంలో లాస్ట్ ఎలక్షన్లో చూస్తే మరి ఒక్కనే మిగిలిన, నేను డైరెక్టర్ నామినేషన్ ఇద్దామంటే నాకు ప్రపోజల్స్ కూడా లేని పరిస్థితి ఉండే. మరి ఇప్పుడు బలం చేకూరుస్తుంది. మరి 1, 2 ఇంకా మిగతా సభ్యులు వచ్చినారు, ప్రతి నియోజకవర్గం నుంచి మరి సహకార సభ్యులు రావడం జరుగుతుంది. మరి సహకార సంఘం అంటే దీనితో మనం రాజకీయంగా ఎంతో ఎదగచ్చు. ఎందుకంటే దీంట్లో ఈ సహకారమే చేసుడు. మరి మనం సహకారం చేసుకుంటే దెబ్బతింటాం. మనం రైతులకు, ఇక్కడ ఉన్న ప్రజలకు సహకారం చేస్తేనే మనము మళ్ళా ఉన్నత స్థాయికి ఎదగలుగుతాం. కాబట్టి మిత్రుడు రామచంద్ర గారికి నా యొక్క పూర్తి సహకారం ఉంటుంది. సొసైటీలో ఏం చేయాలి, రైతులకు ఏం చేస్తే మనని అభినందిస్తారు, అవన్నీ ప్రణాళికలు చేసుకొని రైతులకు ఇబ్బంది కలగకుండా ఫర్టిలైజర్ కానీ వారికి ఏం అవసరం ఉన్నా ఒక గవర్నమెంట్ స్కీమ్ తెచ్చిన రైతు కొరకు ఆ స్కీమ్ మన ముందుండి మన రైతులకు అందిస్తే మనకు చాలా పేరు వస్తుంది. కాబట్టి రామచంద్రుని ఎల్లప్పుడూ తోడుంటానని తెలియజేస్తూ మనకి అవకాశం ప్రత్యేకంగా వారికి అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను. సంతోషకరమైన దినం. డిచ్పల్లి మండలంలో ఏదైతే పార్టీ, కాంగ్రెస్ పార్టీ
కొంచెం దూకుడు లేదన్న ఆలోచనతో ఉండే. మరి దానికి నిదర్శనం ఈరోజు సహోదరుడు రామచందర్ గౌడ్ గారిని డిచ్పల్లి పెద్ద సహకార సంఘానికి మరి ఎన్నిక చేసుకోవడం, వారు చైర్మన్గా కావడం, వారికి నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి ఉపాధ్యక్షులు గంగన్న గారికి కూడా ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాళ్ళ పాలకవర్గానికి అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి మన గౌరవ ఎమ్మెల్యే గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎవ్వరి పేరు కాకుండా ప్రతి ఒక్కరికి, వేదిక మీద ముందున్నటువంటి రైతులకు, యువకులకి, కాంగ్రెస్ కార్యకర్తలందరికీ పేరు పేరు నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, రామచందర్ మంచి అవకాశం, చిన్న వయసు, ఇంత మంచి అవకాశం నీకు రైతులకు సేవ చేయడానికి ప్రజలు, మన నాయకులందరూ కలిసి నీకు ఇప్పించారు. దీన్ని సహకార సంఘం అంటారు. స్వహకార సంఘం కాకుండా సహకార సంఘంగా ఇటు రైతులకి ఇటు నాయకులకు పేరు తెచ్చే విధంగా మరి నీకు దేవుడు మంచి ప్రమాణ స్వీకారానికి వచ్చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ భూపతి రెడ్డి గారు, అలాగే మన మండల్ కాంగ్రెస్ అధ్యక్షులు అమృతపూర్ గంగన్న గారు, అలాగే రాష్ట్ర నాయకులు శేఖరన్న గారు, అలాగే శ్రీ అన్న గారు, కంచెట్టి గంగన్న గారు, మున్పల్లి సాయిరెడ్డి అన్న గారు, వైస్ చైర్మన్ గంగారం గారు, డీసీ డైరెక్టర్ రాజేశ్వరన్న గారు, భోజన్న గారు, మా పాలక వర్గం, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. సార్, ఇది నా జీవితంలో నిన్ను మరవలేకపోతాను సార్. ఎందుకంటే సార్, గత పాలకుడు నన్ను బాగా టార్చర్ చేసింది సార్. కాకుండా కానీ అప్పుడు కాలేను. ఇవాళ నీ దయతోడన్నా ఇక్కడ ఈ స్టేజ్ మీద రైతులకు సేవ చేసేందుకు నాకు అవకాశం ఇచ్చినాకు మీకు ఎల్లకాలం రుణపడి ఉంటాను సార్. అలాగే పెద్దలు నాకు ఇక్కడ మండల నాయకుడు కంచెటి గంగన్న గారు, కమలాపురం సీనన్న గారు, పులిగారు, పెద్దలు నాగేశ్ అన్న గారు, కొందరు మండల నాయకుల సహకారంతో ఇవాళ నేను చైర్మన్ అయ్యడం జరిగినది. దానికి చాలా సంతోషం. ఇక రైతు విషయానికి వచ్చేసి సార్, సొసైటీకి మేము సార్ మాకు కూడా కొద్దిగా మాజీ సర్పంచ్ చేశాను. సార్తో కూడా అనుబంధం 15-20 సంవత్సరాలతో ఉన్నది. కాంగ్రెస్ తరపున పార్టీతో పనిచేశాము. ఇక్కడ కూడా సార్ సొసైటీలో సార్ ఏ అవసరం ఉన్నా ఏది ఉన్నా మీ సహకారం తీసుకొని రైతులకు పాడి కానీ ఏది కానీ కొనుగోలు కానీ చేసినట్లు ఇక్కడ లారీలు ఆగకుండా, ధాన్యాలు ఆగకుండా చేస్తూ అందరినీ సహకారం ఎల్లకాలం తీసుకుంటూ ముందుకు నడిపిస్తారు సార్. ఇక కూడా కొన్ని ఇక్కడ గోదామ్స్ ఇట్లా పెట్టేటి ఉన్నాయి సార్. దాన్ని ఎంసీ మీటింగ్ పెట్టుకొని చూసుకొని తమరిని డేట్ తీసుకొని అవి కూడా కొన్నాడు చేసుకుంటాం సార్. ఇక నీ సహకారం మాత్రం మాకు ఎల్లకాలం ఉండాలా సార్. ఎందుకంటే ఈ సొసైటీ రైతులది సార్. ఇప్పుడు వచ్చేది కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయితే సార్, అప్పుడు మాత్రం మా రైతుల తరపున నువ్వు నీ సహకారం ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ. సహకార సంఘానికి నూతనంగా ఎన్నికబడినటువంటి చైర్మన్ గారు తమ్ముడు రామచందర్ గౌడ్ గారి ప్రమాణ స్వీకారానికి నాతో పాటు వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు అమృతపూర్ గంగాధర్ గారికి, అదేవిధంగా మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి, మన డీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, పెద్దలు కంచెట్టి గంగాధర్ గారు మాజీ ఎంపీపీ గారికి, అదేవిధంగా మరి పెద్దలు డీసీఎంఎస్ చైర్మన్ ఎక్స్ సాయిరెడ్డి గారికి, మరి డైరెక్టరు రాజేశ్వర్ గారికి, మరి మన ఈ సహకార సంఘం యొక్క కమిటీకి, పాలక బృందానికి, అదేవిధంగా భోజన గారికి, మరి అదేవిధంగా నర్సయ్య గారికి, అదేవిధంగా షాదుల గారికి, అదేవిధంగా వాసు గారికి, ధర్మగౌడ్ గారికి, అంజారెడ్డి గారికి, మరి గంగారెడ్డి గారికి, మరి అదేవిధంగా నర్సారెడ్డి, మరి మీ గ్రామస్తులైనటువంటి దాస్ గారికి, సుదర్శన్ గారికి, అందరూ కూడా పేరు పేరున, మరి అదేవిధంగా వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, మరీ ముఖ్యంగా మరి డిచ్పల్లి సొసైటీ యొక్క రైతులకు వివిధ గ్రామాల నుండి వచ్చారు. వారందరికీ పత్రికా విలేకరులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం.
ముందుగా ఈ నూతనంగా ఎన్నుకోబడినటువంటి చైర్మన్ గారికి శుభాభివందనలు, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీ అందరి సహకారంతో, మీ అందరి దయతోని మరి నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. తర్వాత అక్కడ మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి ఇంకా మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఇంకా రాబోయే ఎన్నికలు మనకు చాలా ఉన్నాయి. వచ్చే సంవత్సరం అంతా కూడా ఎన్నికలతో సంబంధం కూడుకొని ఉంది. పార్లమెంట్ ఎన్నికలే కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికలే కావచ్చు, జెడ్పీటీసీ జిల్లా పరిషత్ ఎన్నికలే కావచ్చు, మండల ఎన్నికలే కావచ్చు, సర్పంచ్ ఎన్నికలే కావచ్చు. మరి మన పార్టీని బలోపేతం చేసుకునే భాగంగా నిజంగానే నేను చెప్పాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిస్తే టీఆర్ఎస్లో ఎవడు మిగులడు. కానీ మేమే సెలెక్టివ్గా మరి అక్కడక్కడ కొంతమందిని చేర్చుకుంటూ మరి ఎక్కడైతే మనము కాంగ్రెస్ పార్టీ బలైన కొద్దిగా అనిపిస్తుందో అక్కడ మనం బలోపేతం చేసుకోవాలనే భాగంగానే మరి ఇలా డిచ్పల్లి చైర్మన్ కూడా దించడం జరిగింది. ఎందుకంటే మన పార్టీ మరి కొన్ని సిద్ధాంతాలతోని కొన్ని దీంతో నడుస్తుంది. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు గత 10 ఏళ్ళ నుండి ఏం చేసారో మీకు అందరికీ తెలుసు. ఎక్కడ పోయినా అవినీతే. మేడిగడ్డ చూడు 3 ఏళ్ళలో మునిగిపోయింది. ఇక రైతులకు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ కాలే. ఒక రకంగా మోసం కాదు. గత మనం లాస్ట్ ఎన్నికల్లో ఎన్నికలు అంటున్నాం, మన యాసంగి పంటలు చూసినాం, 10 కిలోలు కట్ చేసారు ఒక్కొక్క క్వింటాల్. మీకు అందరు కూడా తెలవాలి, అసలు రాజశేఖర రెడ్డి గారి టైంలోనే మనకు కరెంటు ఉచితంగా ఇచ్చినాము. రాజశేఖర రెడ్డి గారి టైంలోనే రైతులకు రుణమాఫీ చేసినాము. అదేవిధంగా ఈ సొసైటీలను కూడా కాపాడాలనే ఉద్దేశంతో అంతకుముందు ప్రతి సొసైటీ నష్టాలలో ఉండే. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి సొసైటీలకు వడ్ల కొనుగోలు అప్పచెప్పి రైతులకు కూడా డోర్ స్టెప్లో వాళ్ళ కళ్ళల దగ్గరకు వచ్చి వడ్లు కొనే ఏర్పాటు, మరి ఇంటికి అంటే అకౌంట్లకు డబ్బులు వచ్చే ఏర్పాటు సొసైటీ ద్వారా మరి ఏర్పాటు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే, మీకు అందరూ కూడా తెలుసు. దీంతో ఇవాళ ఏమైంది, రైతులకు అంటే గ్యారంటీ వచ్చింది, ఏది ఖచ్చితంగా మా ధాన్యాన్ని కొంటారని. ఇంతకుముందు మనం గంజలో తీసుకపోతే లారీ ఉంటుండే, ఆడ ఇష్టం ఇక లారీ వాపస్ తీసుకోమంటుండే, లేకపోతే ఇష్టం రేటు ఉంటుండే. ఇవాళ మనకు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. మనం ఎక్కడ తీసుకుపోయే అవసరం లేదు, మన ఇంటికే కాట పెట్టి సొసైటీ వాళ్ళు కానీ ఐక్య వాళ్ళు కొంటున్నారు. వాళ్ళకు కూడా ఆదాయం వస్తుంది. ఇవాళ ప్రతి సొసైటీలో డబ్బులు ఉన్నాయి, అంతో కింద అలా ఖర్చులు పోగా అక్కడక్కడ గోడౌన్స్ కట్టుకుంటున్నారు, అభివృద్ధి చేసుకుంటున్నారు. కొన్ని సొసైటీకి డిజిటల్ సొసైటీ కూడా ఒక కమర్షియల్ సెంటర్ ఉంది, ఇక్కడ ఒక కాంప్లెక్స్ ఉంది డిజిటల్ స్టేషన్లో, కొంచెం కిరాయిలు వస్తున్నాయి. అంటే సొసైటీలో స్వయం ప్రతిపత్తిగా ఇండిపెండెంట్గా వాళ్ళ ఆర్థిక సమృద్ధిని కలుచుకొని ఇవాళ మరి సొసైటీలలో డబ్బులు ఈరోజు ఉన్నాయి అంటే అది మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన, మీకు అందరికీ కూడా తెలుసు. ఇవాళ కూడా ఇంకా రైతుల గురించి మేము కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది. మీకు ఇప్పుడు రాబోయే ఎన్నికలు కూడా మీరు వచ్చి మన ప్రభుత్వం వచ్చింది, ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రి అయిన క్యాబినెట్ ఏర్పడ్డది, మరి ఇంకా మన పార్లమెంటుతో మనకేం సంబంధం అని. ఇవాళ 2 అంశాలు కాంగ్రెస్ పార్టీ తీసుకొని వస్తున్నది. ఇక్కడ ఉన్న రైతులారా మీరు అందరూ కూడా పెద్దవాళ్ళు, విఘ్నులు, మరి రాజకీయ చైతన్యం ఉన్న వాళ్ళు, మీకు ఆలోచన విధానం మీకు ఉంది కాబట్టి, ఆలోచన శక్తి ఉంది కాబట్టి 2 అంశాల మీద కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిన అవసరం ఉంది. ఇలా ఒకటి బీసీ కుల గణన, అంటే బీసీ క్యాస్ట్ సెన్సెక్స్. ఇవాళ దేశంలో ఎవరు ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంది, అసలు వాళ్ళకు అలా కులాన్ని బట్టి వాళ్ళ యొక్క పాపులేషన్ బట్టి వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళ బడ్జెట్ కేటాయించాలా, వాళ్ళకు వాళ్ళ స్థానాన్ని మనం పైకి తీసుకురావాలా వాళ్ళని అంటే మనకు సెన్సెక్స్ కావాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకున్నది, దేశవ్యాప్తంగా బీసీ కులగణన జరగాలని. దానికి బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటలేరు. మోడీ ఒకటే బీసీ ఉంటే చాలా అంటుంది. ఆయన కూడా బీసీ కాదు అసలు, అంటే కులాల వారిగా అది కొన్ని కులాలను ఓసీ నుండి బీసీకి మార్చేస్తే దాంట్లో వచ్చింది. రాహుల్ గాంధీ గారు అదే చెప్తున్నారు, ఇలా బీసీ కులగణన అవసరమా కేదా, మనకు ఖచ్చితంగా అవసరం. దాన్ని మనం మొట్టమొదటిసారిగా 29 రాష్ట్రాలలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీలో తీర్మానం చేసి మన రాష్ట్రాల కులగణన శాఖ పెడతాం. అది కాకుండా ఇంకొక అంశం, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి మనం కొట్లాడినాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎజెండాలు కూడా పెట్టింది. మనమే గిట్టుబాటు ధర ఇచ్చినాం ఎంఎస్పీ రాజశేఖర రెడ్డి టైంలో కానీ అందరు మనకు. ఇవాళ మనం ఏమంటున్నాం అంటే దానికి చట్టబద్ధత కల్పించాలి. ఏదైనా చట్టం ఉంటేనే దానికి లీగల్గా ఉంటుంది.
ఒక మనం ఇప్పుడు ఏదైనా కొనుక్కుంటాం, ఒక వస్తువు కొనుక్కుంటాం, ఒక కారు కొనుక్కుంటాం, ఒక స్కూటర్ కొనుక్కుంటాం, లేకుంటే ఇంకేదో కొనుక్కుంటాం, దానికి ఒక రేట్ ఉంటుంది. మనం టూత్ పేస్ట్ కొనుక్కున్నా, బ్రష్ కొనుక్కున్నా, దానికి ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. మరి వాళ్ళ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరకు ఎందుకు దానికి లీగలైజ్ చేయొద్దు, ఎందుకు చట్టబద్ధత చేయవద్దు? మరి వాళ్ళ రాహుల్ గాంధీ గారు మళ్ళీ దానికి స్టార్ట్ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం మాకు అధికారం ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్లో ఢిల్లీలో మాకు అధికారం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీకి మీకు రైతులకు ఏదైతే గిట్టుబాటు ఉందో దాన్ని చట్టబద్ధత చేస్తామని ఇవాళ కొట్లాడుతూ ఉన్నాం. దానికి ఇవాళ ఢిల్లీలో కొట్లాట అవుతుంది. మీరు చూస్తున్న రైతులను కాల్చి చంపుతున్నారు బీజేపీ. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వరంట. ఇక్కడ పసుపు బోర్డు అన్నారు, పసుపు బోర్డు రాదు, పేపర్ మీదనే అనౌన్స్ చేస్తారు, పోతారు. ఇక బీసీల కులగణన అవసరం లేదంట, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు అవసరం లేదంట. మరి ఇంకా దేశంలో ధరల పెరుగుదల తగ్గుడు అవసరం లేదంట. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే జై శ్రీరామ. నేను కూడా అంట మొన్న అన్న ఇక్కడ రాముడు దేవుని గుడి దగ్గర చెప్తున్నా నేను, శ్రీరాముడి భక్తున్నే, రాముడు మీకైనా దేవుడు, మాకు కూడా దేవుడే. అయితే జై శ్రీరామ్ అని మరి అక్షతల పేరు మీద ఓట్లు అడుగుతున్నది, దాని పట్ల అప్రమత్తంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. మన రైతులకు కావాల్సింది గిట్టుబాటు ధర, మన రైతులకు కావాల్సింది 24 గంటల కరెంటు, మన పిల్లలకు కావాల్సింది ఉద్యోగాలు, మనకు కావాల్సిన ధరల తగ్గుదల, అదేవిధంగా మనకు కావాల్సింది మనకు ప్రతి సమాజంలో అందరు అట్టడుగు వర్గాల వాళ్ళకు న్యాయం జరగాల, సంక్షేమ పథకాలు అందాలని మనం కోరుకుంటాం. కానీ దేవుడు అందరికీ ఉన్న మన ఇంట్లో లేడా? గుళ్ళో ఉన్నాడు ప్రతి గుళ్ళు. ఇప్పుడు మన డిస్పల్లి ఎన్ని గుళ్ళు లేవు? మొన్ననే మన రాజు పంతులు ఆయన ఒక గుడి కట్టిండు. గుళ్ళు మస్తు మంది కడతారు, వెళ్ళలేముంది. రామాయణం కూడా ఒకటి, అట్లా 4 లక్షల 5 లక్షల గుళ్ళు ఉన్నాయి భారతదేశంలో. ఒక రామాయణం కట్టిండ్రు, దాని పేరు మీద ఓట్లు అడుగుడైంది. నువ్వు ప్రజలకు ఏం చేసినావో చెప్పు, లేకుంటే దేని కొరకు ఓట్లు వేయాలో చెప్పు, నేను గెలిస్తే ఇది చేస్తామని చెప్పు. అది లేదు ఇవాళ. అంటే ఈ రాజకీయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మరి ఇవాళ నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పథకాలు చెప్పింది. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం. అదేవిధంగా మీరు ఆర్టీసీ బస్సులు మన అక్క చెల్లెలందరూ కూడా ఫ్రీగా వేసుకున్నాం. నిన్ననే 200 యూనిట్లు కూడా కరెంటు కూడా ఫ్రీ చేసుకున్నాం. మీకు అందరూ కూడా తెలుసు ఎంత తిప్పలైంది మనకు. ఒకసారి యూజర్ ఛార్జెస్ అంటారు, ఒకసారి ఏసీడీ అడ్వాన్స్ డిపాజిట్ అంటారు, ఒకసారి డెవలప్మెంట్ ఛార్జ్ అంటారు. 1-2 పుగ్గలు కాల్చడానికి 1000-1500 కరెంట్ బిల్ వచ్చింది. ఇవాళ కరెంటు నిజంగా చెప్తా ఉన్న, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇండ్లకు కూడా ఫ్రీ ఇస్తున్నాం. ఇవాళ ఇండ్లకు కూడా 0 బిల్ వస్తుంది, 0 కరెంట్ బిల్లు. మీకు 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తున్నారు. ఘనత కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నాం నిన్న నుండి. ఇవాళ 500గా సిలిండర్ ఇచ్చినాం, నిన్న నుండి అమలు చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసింది నిన్న. అంటే చెప్పి నేను చేసుకుంటా పోతున్నాం. ఇవాళ మొత్తం రైతులందరూ కూడా నిండా ముంచి టీఆర్ఎస్ వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు మాట తప్పిరు. అదే గెలిచి 3 నెలలు కూడా కాలే, మాట్లాడగానే సిగ్గుండాలి. 10 ఏళ్ళు ఏం చేసిండ్రా? అవినీతి, దోపిడీ తప్పేమని చేసిరా? మన నియోజకవర్గంలో అడుగుతా ఉన్న 10 ఏళ్ళలో ఒక గుంట భూమి కొత్తగా నీళ్ళు వచ్చినాయా? ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు రీడిజైనింగ్ పేరు మీద 3000 కోట్లకు పెంచి 1 గుంటకు నీళ్ళు ఇవ్వలేదు. అదే 80% కంప్లీట్ అయిన ప్రాజెక్టు పెండింగ్ అట్లనే ఉన్నది. ఇవాళ కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉన్నప్పుడే 80% కంప్లీట్ అయింది. ఇవాళ 10 ఏళ్ళ నుండి నీళ్ళు ఇస్తే రైతులకు ఎంత లాభం అవుతుండే? అంటే మీరు ఆలోచించండి. ఒట్టిగా ఏదో మభ్యపెట్టి మాట్లాడి ఏదో వేసి ఇవాళ కాళేశ్వరం కట్టిరు. నేను చెప్తాను, మన డిస్ప్లేలో మేస్త్రీలు ఉన్నారు ఇల్లు కట్టేటోళ్ళు. వాళ్ళు ఎక్కువ చదువుకునే పాపం, ఇంటర్మీడియట్ చదువుకుంటారు, ఏదో ఉపాధి హామీ ఉపాధి కొరకు ఇక్కడికి వచ్చిండ్రు, ఇల్లు కడుతున్నారు. ఆయన కట్టిన నీళ్ళు 50 ఏళ్ళు ఉంటుంది. ఒట్టిగా మేస్త్రి కట్టిన నీళ్ళు 50 ఏళ్ళు ఉంటుంది. ఇవాళ కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు మరి 3 ఏళ్ళలో మునిగిపోతున్నది. అంటే అవినీతి జరగనట్ట. ఇంకా వాళ్ళే మాట్లాడుతారు. మళ్ళీ ఇలా కేటీఆర్ అంటాడు మన మేడిగడ్డ పోదన్నాడు. మొన్న కేసీఆర్ అన్నాడు, ఏమున్నది బొందలగట్టు ఉన్నది, ఎందుకు పోతున్నారు అని అన్నాడా లేదా? వాళ్ళే బస్సులు పెట్టి దింపారు. సూడూరుగా ఇంత పెద్ద ఇంజనీరింగ్ ఏమే ప్రపంచంలో ఏడలేదు, సూడూరు బస్సులు పెట్టి పంపించారు. ఇవాళ ఏమైంది? మళ్ళీ నువ్వు ఎందుకు పోతున్నాడు? బొందలగడ్డ ఉన్నది ఏం పడింది అని ఆయన అంటుడు. మళ్ళీ ఈయన కొడుకు అంటుడు మనం పోదన్నాడు. అంటే పొందన ఏమైనా ఉంటే సాయం బట్టి మాట్లాడాలి ఉన్నదా లేదా? అంటే మీరు అందరు గ్రహించండి. నేను చెప్తా ఉన్నా, మీరంతా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామము, రాజకీయ చైతన్యం ఉన్నటువంటి మండలము, ఎవరు ఏందన్నది. ఇవాళ టీఆర్ఎస్తో బీజేపీ కలిసిపోయింది. ఇక దొంగసాడు ఆయన నిలుస్తాడు. అది ఏమంటాడు, మన సినిమా షూటింగ్ లాగా కొట్టినట్టు నువ్వు చేస్తా, ఏడ్చినట్టు నేను చేస్తాను. దేని కొరకు నాటకాలు ఇవన్నీ? ఇప్పుడు అంతా ఏంటంటే ఏదో ఒక 2-3
సీట్లు గెలిస్తే మళ్ళీ బీజేపీతో బేరం ఆడుకోవాలా, బిడ్డను కేసులతో తప్పించుకోవాలా, లేకపోతే ఈయన చేసింది వాళ్ళు ఒకట కొడుకు ఏమో పేపర్లు అమ్ముకున్నాడు, ఆయనేమో భూములు అమ్ముకున్నాడు, బిడ్డనేమో లిక్కర్ అమ్ముకుంటున్నాడు. ఇక మరి అంటే అలా కాపాడుకోవడానికి ఇలా మళ్ళీ ఎంపీ టికెట్కి మళ్ళీ ఓట్లు వేయాలంట చెప్తున్నాడు. ఇక మనోడి సంగతి అయితే చెప్పే అవసరమే లేదండి. అంటే ఇట్లా అందుకనే మేము చెప్తాం, నాకు ఎవరి మీద కక్ష లేదు, ఇలా నాకు ఎవరో ఇంకొకరి మీద కక్ష లేదు. ఇలా ఎస్ మన ప్రభుత్వం వచ్చింది, మన కాంగ్రెస్ బలపడాల్సిందే, మన కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అమలు పరచాల్సిందే, మన రైతులకు లాభం జరగాల్సిందే. కాబట్టి ఇవన్నీ మేము అవిశ్వాసం పెట్టి ఇలా మనలను చైర్మన్ చేసుకున్నాం, కానీ ఇంకెవడో వ్యక్తిగతంగా నాకేం లేవడి మీద. అంటే ఇవన్నీ మీరు ఆలోచించండి. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీతోనే మనకు న్యాయం జరుగుతుంది. మేము ఉన్నాం డెఫినెట్గా. వేసి ఇప్పుడు తమ్మన్నట్టు ఈ సహకార సంఘం సంబంధించింది ఎక్కడెక్కడైతే ఇంకా గోడౌన్స్ ఇంకా లేవో అక్కడ కట్టుకుందాం. ఏ సహకారం అవసరం ఉన్నా తప్పకుండా మేము ప్రభుత్వం పరంగా ఒక స్థానిక నేను ప్రజాప్రతినిధిగా మీకు అందరూ కూడా ఈ సొసైటీకి ఖచ్చితంగా అండగా ఉంటాం. ఈ డిస్పల్లి సొసైటీ చాలా పెద్దది నిజంగానే. మనకు ఒక 2-3 సొసైటీ, చిరుకొండ ఒకటి, తర్వాత డిస్పల్ ఒకటి, చాలా పెద్ద గ్రామాలు ఉన్నాయి, పెద్ద సొసైటీ. నాకు తెలిసి దగ్గర 6,000 మంది ఎంత అయింది మెంబర్షిప్ ఎంత ఉంది, 6,500 మంది రైతులు ఇందులో మెంబర్స్. చాలా పెద్ద సొసైటీ, మళ్ళీ విపరీతమైన పంట పండుతుంది. కాబట్టి ఈ సొసైటీని అభివృద్ధి చేసుకోవడానికి ఖచ్చితంగా 100% మన ప్రభుత్వం తరఫున కానీ నా తరఫున కానీ మీకు సహకారం ఉంటుంది. ఇంకా ఈ సొసైటీని ఇంకా అభివృద్ధి చేసుకుందాం, ఇంకా ఇక్కడ ఉన్న రైతులను కూడా అన్ని విధాలుగా ఆదుకుందాం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు గత సంవత్సరంలో జరిగినట్టు కాకుండా మనకు గిన్ని బ్యాగ్స్ కానీ ఇంకా ఏదున్నా మనకు రైతులకు ఇబ్బంది కాకుండా మనం రైతులకు సర్వీస్ ఇచ్చి మరి సొసైటీని కూడా ఆర్థికంగా బలోపేతం చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగానే నేను అభినందిస్తా ఉన్నాను వీళ్ళంతా డైరెక్టర్లు అందరినీ కూడా. దాంట్లో చాలా కృషి ఉంది. శ్రీనివాస్ గారిది, మన తలసాని శ్రీనివాస్ కానీ, పులసాని శ్రీనివాస్ గారు కానీ, మరి కంచెడి గంగన్న కానీ వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు నేను చైర్మన్ చేయడానికి. కానీ కాకపోతే వీళ్ళందరి సహకారం కూడా ఉంది. మన ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ సహకారం అనేది కాదు కదా, దాని వెనుక రైతుల ప్రోత్బలం ఉంది. ఇలా మేము దారిలో వస్తున్నాం, మీ డిస్ప్లే రైతు అంటున్నాడు, సార్ మంచి పని చేసేసారు ఆయన దించేసేది అంటే చెప్తున్నారు. అంటే మేము రైతుల పక్షాన ఉంటాం, న్యాయం వైపు నిలబడతాం. అందుకని ఇదంతా చేయాల్సి వచ్చింది. మీరు ఒకటే అర్థం చేసుకోండి, కాంగ్రెస్ పార్టీతోనే మన బతుకులు బాగుపడతాయి. ఇవాళ తెల్లారి ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి, ఇంకేదైనా అన్నీ కూడా రైతులు కూడా చెప్తాను. మీరు ఇంతకుముందు టీఆర్ఎస్లు ఏమన్నారు, కరెంట్ ఉండదు కాంగ్రెస్ వస్తాయి, కళ్యాణ లక్ష్మి రాదు. ఇవాళ కళ్యాణ లక్ష్మి టీఆర్ఎస్లో కూడా ఇస్తున్నాం, అది ఇచ్చి రాయలే. మరి ఇలా కరెంటు బాధతో కరెంటు 18 గంటలు ఉంటుంది, 24 గంటలు ఇస్తామని చెప్తున్నాం. అంటే మీకు అది చెప్పినంత తప్పే కాదు. ఇలా కళ్యాణ లక్ష్మి రాదు, పెన్షన్లు రావు, కరెంటు ఉండదు, ఇట్లా అన్ని దొంగ మాటలు చెప్పి నడిపింది 10 ఏళ్ళు. అంటే ఇవాళ తెలుస్తున్నా కదా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది. అందుకని ఏమంటారంటే చెప్పినే చేస్తుంది, చేసిందే చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఒట్టి బోగస్ మాటలు మాట్లాడాలి. ఎందుకంటే దానికి చరిత్ర ఉంది. దేశం కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ. ఎందుకు మాట తప్పుతుంది? సోనియా గాంధీ మాట చెప్పిన ఆ రోజు ఖచ్చితంగా ఈరోజు 6 గ్యారంటీల స్కీమ్లు అమలు పరిచే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అదేవిధంగా రైతులకు ఇచ్చిన మాట, ఇవాళ రైతు బంధు ఏమన్నా గుట్టలకు ప్లాట్లు వేసిన దగ్గర హైవేలకు ఇచ్చిరు. హైదరాబాద్ ఉంటాడు వాడు 100 ఎకరాలు ఉంటుంది వానికి రైతు బంధు. మేమేమంటున్నాం, రైతులకు ఆదుకుంటాం, 5 ఎకరాలకు ఇస్తామా 10 ఎకరాలకు ఇస్తాము, 500 ఉంటే చిన్న రైతులకు 5,000 ఎక్కువ ఇస్తాం. కానీ నిజమైన దున్నే రైతుకే ఇస్తామని చెప్తున్నాం. దున్నే రైతుకు రైతు అంటే వాడు భూమి ఉన్నోడు కాదు, పంట పండించేటోడు రైతు. ఇలా కౌలు రైతు అయినా రైతే, భూమి లేనోడు కౌలు రైతు అయినా కౌలు రైతుకి ఇస్తామని చెప్తున్నాం. ఇలా భూమి దున్నడానికి చిన్న రైతుకు ఇస్తామని అవసరం కూడా 5,000 ఎక్కిస్తాం, 10 కాదు 15,000 ఇస్తామని చెప్తున్నాం. కానీ పడి భూములకు, గుట్ట భూములకు, లేకుంటే ప్లాట్లకు దానికి రైతు బంధు ఇయ్యమని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం కాంగ్రెస్ పార్టీ. అంటే ఇట్లుంటుంది. ఏదో హైదరాబాద్ ఉన్నోడికి అలా కేసీఆర్కే 500 ఎకరాలు లేదు, మల్లారెడ్డికి 500 ఎకరాలు లేదు, వాళ్ళకి రైతు బంధు కావాలి. కరెంటు ఫ్రీ కావాలంటే వాళ్ళకే 10 ట్రాన్స్ఫార్మర్లు. ఇట్లా అంటే రకరకాల దోపిడీ జరిగింది. ఇవాళ మనం చూస్తా ఉన్నాం. గొర్రెల పంపిణీలో దోపిడీ, చేపల పంపిణీలో దోపిడీ, ఇసుకలో దోపిడీ. ఇక మొత్తం శ్రీశైలం ప్రాజెక్టు నాగార్జున సార్ అయితే మొత్తం ఆందోళనకు అమ్మేసిండు. ఇవాళ చెప్తాను, రాయలసీమ ప్రాజెక్టు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కడతా ఉన్నారు, 797 లెవెల్లో కడుతున్నారు. అది ఎక్కడంటే శ్రీశైలంలో మట్టి మిగులుతుంది, బురద, కొత్త కుండకు సిల్లికి కింద సిల్లి పెట్టినారు.
ఏందా అంటే రోజా పిలిచింది అక్కడ పోయి చేపల పులుసు తిందా నేను రత్న రాయలసీమ వేస్తా అంటాడు ఈయన. ఇంకా బేస్ ఆపుతా కాదు బాగా ఆపుతా చెప్తాడు. అరే మీ అయ్యేసో మా కృష్ణ నీళ్ళు కాలకి ఇవ్వడానికి ఆంధ్రులకు మనం పోరాటం చేసిందే మన నీళ్లు మన నిధులు మన నియామకాలని. ఇవాళ ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? ఒకరికి వచ్చి నలుగురు కాళ్ళ కుటుంబంలో నలుగురు తప్పితే ఇక ఈడ అయ్యా కొడుకు 2 ఎమ్మెల్యేలు ఇంతకుముందు ఓట్లు అంటే ఇట్లా ఇవాళ ఏమన్నా చెప్తాను నేను ఎప్పటికి ఇప్పుడు మొన్న 7,000-8,000 మందిని నర్సులను మనము స్టాఫ్ నర్సులు నామినేట్ చేసుకున్నాం. పోలీసు డిపార్ట్మెంట్ నుండి వేసుకున్నాం. ఇక రాబోయే కాలం ఇంకా 13,000 మంది మెగా డిఎస్సి కూడా వస్తున్నది. అది ఆడదాక్కుంటాం అన్నాడు అది. కానీ అంటే చెప్తుంది ఇట్లా అంటే మనం మా కాంగ్రెస్ పార్టీ అనేది మీరు మార్పుగా కోరుకున్నారు. మార్పు కనబడతా ఉంది. ఇలా మనకు డైనమిక్ నాయకత్వం ఉంది. మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన మంత్రులు ఎట్లా అంత జెమ్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు అందరూ. సీతక్క మరి అంటే అందరు వీళ్ళందరూ ప్రజాసేవ కొరకు వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి మనం ఇంకా రాబోయే ఎన్నికల్లో కూడా అప్రమత్తంగా ఉండండి. మన కాంగ్రెస్ పార్టీ వస్తే బీసీ వాళ్ళకి జనగణన అవుతుంది. తర్వాత మనకు రైతులకు గిట్టుబాటు ధరకు ఇదవుతుంది. ఏది మన హక్కు అంటే లీగలైజ్ అవుతుంది, దాని హక్కు వస్తుంది. అదేవిధంగా మనకు ఇప్పుడు తెల్లారి ఇందిరామ ఇండ్లు రావాలన్నా కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలన్నా అన్నీ అవుతాయి. అంటే చాలామంది ఏంటంటే దానికి లింక్ లేదనుకుంటారు. ఏదంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో మనం ఉన్నాం అనుకో చాలా ఈజీ అవుతుంది. మనం ఏది అనుకుంటుంది అవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా విఘ్నులు. ఇంకా మళ్ళీ రాముని అక్షంతలతో కులం మతం పేరు మీద ఓట్లాడేట వాళ్ళు వస్తున్నారు. అది మనం కూడా పెట్టుకుందాం. నేను కూడా ఎగ్జాక్ట్లీ జై శ్రీరామ్. 23 సంవత్సరాల నుంచి తనకు అనుబంధం మా అందరికీ ఉన్నాం. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఎందుకంటే ఇదే రామచందర్ అన్న గతంలో ఇదే చైర్మన్ గురించి ఎన్ని ఎడిచిండో ఏం ఎడిచిండో అనేది మాకు తెలుసు. మేము ఆ దగ్గర ఉన్నాం. ఈరోజు మీరు లేకుంటే ఆయన కళ ఆయన పడ్డ శ్రమ ఈరోజు మీ ద్వారా తీరిందానికి మీ తరపున ఆయన తరపున మా అందరి తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం సార్. మీరు డైనమిక్. ఎందుకంటే మీ మాటలో మీరు పడ్డ కష్టము ఈరోజు మన రూరల్ కాన్స్టెన్సీ డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే మీకు తెలుసు, ప్రతి ఒక్కరు బాధ తెలుసు. కాబట్టి మీరు ఒక్కొక్కరు అంచెలంచెలుగా అందరికీ న్యాయం చేస్తారనే నమ్మకం మాకు. ఆ దేవుడు మీకు ఆరోగ్యం మనసు పవిత్రంగా ఇవ్వాలని మేము కోరుతూ మరియు ఇక్కడ మరి దీనికి మన రామచంద్ర అన్నకు సహకరించినటువంటి మన సీనన్నకు మరి కంచెటన్నకు మరి పులికి మరియు మన మన్నపాటి అధ్యక్షులు గంగన్నకు మరియు ఇక్కడ వచ్చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి మన మున్పల్లి సాయిరెడ్డి అన్నకు శేఖర్ గౌడ్ అన్న మేమిద్దరం సర్పంచ్ ఒకటిసారి ఉంటివి. శేఖర్ అన్న మేమిద్దరం ఒకటిసారి మాట్లాడినాము. శేఖర్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున మీరందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడితో ఈ సభను ముగిస్తున్నాం. మన సీనియర్ నాయకులను మనం గౌరవించుకుందాం. అందరి ఫోటోలు పెట్టండి, అందరినీ గౌరవించుకుందాం. దయచేసి తన కన్సర్న్ను మనం పట్టించుకుందాం. ఎందుకంటే అది న్యాయంగా మనకు పార్టీకి పనిచేసిన వాళ్ళు సీనియర్స్ అందరూ కూడా మన పార్టీ వల్ల మనం గౌరవించుకుందామని చెప్పి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే దయచేసి మళ్ళీ చేయవద్దని చెప్పి కూడా నేను హృదయపూర్వకంగా కోరుకుంటాను.